గ్రామాల్లో రైతు భరోసాకు సంబంధించి భూ సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. చేసే భూములు, వ్యవసాయం చేయనటువంటి భూములను కూడా క్షేత్రస్థాయిలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, సేద్యం చేసే భూములన్నింటికి కూడా రైతు భరోసా అందిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. జనవరి 26 నుంచి కూడా అమల్లోకి రానుంది. గతంలో 10,000 ఇస్తే సంవత్సరానికి ఇప్పుడు 12,000, 2,000 కూడా అదనంగా పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. కానీ వ్యవసాయం చేసే భూములకే వర్తిస్తుందని చెప్తున్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే గతంలో ఇదంతా కూడా వ్యవసాయం చేసే భూమి ఉండేది. కానీ ఇప్పుడు పక్కనే మనం చూస్తున్నాం, ఏదైతే ఉందో మొత్తం కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చూస్తున్నాం. దాదాపు ఇలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు మొత్తం చాలా వరకు మున్సిపాలిటీ పరిధిలోని విలీనమైనటువంటి గ్రామాల్లో చాలా వరకు వెంచర్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గుట్టలు కూడా చూస్తున్నాయి. గతంలో పూర్తిగా ఆ గుట్టలకైనా కానీ అదేవిధంగా వెంచర్లకైనా కానీ భూమి ఉన్న ప్రతి వారికి కూడా రైతు బంధు అందేది. కానీ ఇప్పుడు మొత్తం ఈ వెంచర్లు అదేవిధంగా గుట్టలు కూడా పూర్తిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం నల్గొండ పరిధిలో ఉన్నాం. నల్గొండ పరిధిలో చూసినట్లయితే కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వెంచర్లు చేసినటువంటి రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, గతంలో రైతు బంధు ఎలా ఉండేది? మీరు వెంచర్ చేశారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి కూడా అన్నీ కూడా పర్టికులర్ కూడా ప్లాటింగ్ ఎక్కడైతే చేస్తారో అక్కడ తీసేసి కతిమ్మ ఒక అగ్రికల్చర్కు ఇవ్వాలనేది ఒక తపనతోటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ వెంచర్ చూస్తున్నాం, దాదాపు మొత్తం పూర్తిగా ఒక 20 ఎకరాలలో కూడా పూర్తిగా వెంచర్ వెలిసింది. గతంలో ఈ వెంచర్ ఉన్నప్పటికీ కూడా రైతు బంధు అందినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా రైతు బంధు కట్ అవుతుంది. కట్ కావాలి, ఎందుకంటే రైతు బంధు పోవాలి. ఇటువంటి వాటికి రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఎవరికి కూడా రాకూడదు అనేది మా యొక్క ఆవేదన. అంటే 10,000 నుంచి కూడా 12,000 పెంచినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఇటువరకు 10,000 గత ప్రభుత్వం ఇచ్చిన కాబట్టి ఇప్పుడు 2,000 పెంచి 12,000 ఎకరానికి ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరమైన వార్త. గతంలో గుట్టలు కానీ చెట్లు ఏది ఉన్నా కానీ రైతు బంధు అందినటువంటి పరిస్థితి. ఇప్పుడు అందుకని దాన్ని చాలా చిత్తశుద్ధితోటి ఎంఆర్ఓ కానీ ఆర్ఐలు కానీ అందరూ కూడా ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఎవరైతే రైతు ప్యాడీ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. ఏమనిపిస్తుంది? మొత్తం కూడా వెంచర్లు చేసినవి కూడా గుర్తిస్తున్నారు, అధికారులు వచ్చి కూడా గుర్తిస్తున్నారు. వ్యవసాయం సేద్యం చేసే భూములకే రైతు భరోసా అందిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం కదా. అంటే ఇది మంచి పరిణామం అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ప్లాట్లు చేసే వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా సబబు కాదు. రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు అమ్ముకుంటారు కాబట్టి దీనికి రైతు బంధు ఇచ్చాడు కాదు. అంటే ఇవ్వకపోవడమే చాలా మంచిది. కేసీఆర్ ఇలాంటి కొద్ది తప్పులు చేసిండు అయితే మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంచి పరిణామం. అంటే ఎందుకని గతంలో మీకు ఇట్లా వెంచర్ చేసినా కానీ మీకు రైతు బంధు వచ్చేది, ఇప్పుడు ఆ రైతు బంధు కట్ అవుతుంది కదా? కట్ కావాలనే కోరుకుంటున్నాం. గవర్నమెంట్కి కూడా కొద్దిగా సేవ్ కావాలి కదా. అంటే ఒరిజినల్ రైతులకే ఇవ్వాలి, ఆల్రెడీ ప్లాట్ చేసిన వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి పరిణామం. మొత్తం క్షేత్రస్థాయిలో ఏ విధంగా విజిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక అందరూ ఎంఆర్ఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పుడు ఉన్నారు కదా, అగ్రికల్చర్ వారు అందరు చేస్తారు. ఇది చాలా అంటే ఒరిజినల్ రైతులకు అందుతుంది కాబట్టి ఇది శుభ పరిణామం అని మేము అనుకుంటున్నాం. గ్రామాల్లో ఏమనుకుంటున్నారు? అంతా కూడా రేవంత్ రెడ్డి అందరు హర్షిస్తారు, ఇది మంచిగా చేస్తుండని అనుకుంటున్నాం. చూడొచ్చు, నిజంగా గతంలో వీరంతా కూడా ఈ వెంచర్లకు అన్నిటికి కూడా రైతు బంధు అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చి కూడా ఫీల్డ్ విజిట్ చేసి కూడా మొత్తం తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ మాకు సంతోషకరంగానే ఉందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా వ్యవసాయం చేసే రైతులకే ఇవ్వడం అనేది సమంజసం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని గ్రామాల్లో కూడా క్షేత్రస్థాయిలో మొత్తం విజిట్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం వ్యవసాయ సేద్యం చేసే భూములకే రైతు భరోసా 26 నుంచి కూడా అమల్లోకి రావడంతో కూడా యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం అన్ని గ్రామాల్లో కనపడుతుంది. ఓటు స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.